హలో, వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు పల్లీలు నువ్వులతో పోలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా ఈజీ వే. ఈ విధంగా చేసుకుంటే ఒక 10-15 నిమిషాల్లో మీరు చేసేసుకోవచ్చు. ఒక 100 గ్రామ్స్ పల్లీలు, నువ్వులు, ఇంకా కొబ్బరి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. వీటిని వేరువేరుగా సపరేట్గా వేయించి పక్కన ఉంచుకోవాలి. వీటికి ఒక 150 గ్రామ్స్ అట్లా బెల్లం పడుతుంది. దాన్ని ముందుగా తురిమి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిని తీసుకొని ఒక బౌల్ అంతా జల్లించుకొని దాని లోపలికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసి తడిపి ఒక 10-15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. అంతలోపు మనకు పిండి నానిపోతుంది. పల్లీలు, నువ్వులు ఎంచుకొని పక్కన ఉంచుకొని ఉంటాగా. కొబ్బరిని ఏమి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల్లో ఒక తడిగుడ్డ నుంచి ఈ పిండిని పక్కన ఉంచుకోవాలి. ఈలోగా మనము పల్లీలు, నువ్వులు వేయించి ఉంచుకుంటాగా మొత్తం పొట్టు తీసేసి ఒకసారి చల్లగా అయ్యాక వీటిని పొట్టు తీసేయాలి. పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం బెల్లంని యాడ్ చేస్తూ వీటిని మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మిక్సీ చేసేటప్పుడే మనము ఇలాచీలు కూడా యాడ్ చేయొచ్చు. ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇలాచీ వల్ల స్మెల్ మంచిగా ఉంటుంది. యాడ్ చేశాక ఇలా తయారు చేసుకున్న పౌడర్ని మనము ఒక 15-20 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము కొంచెం కొంచెంగా ఇట్లా వాటర్ని యాడ్ చేసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. మొత్తం పిండిని ఒక్కసారి చేసుకోవద్దు. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చిన్న బాల్లా చేసుకొని ఇలా పిండి లోపలికి పెట్టి దాన్ని పిండిని క్లోజ్ చేసేసేయాలి. ఇలా చేస్తూ ఒక్కొక్కటిగా అన్నీ కొంచెం పొడి పిండిని జల్లుకుంటూ చపాతీ సైజులో చేసుకోవచ్చు. ఇంకా కొంచెం సన్నగా కావాలంటే సన్నగా, లావు కావాలంటే లావుగా, ఎలాగైనా చేసుకోవచ్చు, బాగుంటుంది. దీన్ని పెనంపై వేసి 2 పక్కల మంచిగా కాల్చుకొని ఫైనల్లీ నెయ్యిని అయినా యాడ్ చేసుకోవచ్చు, నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఒక 1 వీక్ వరకు కూడా ఉంటాయి. ఎక్కడికైనా జర్నీలో వెళ్ళేటప్పుడు ఇలా చేసుకుంటే హ్యాపీగా తినేసేయచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.